గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ధనుర్మాసం ముగ్గు ఇలానైతే వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పాలకూర పప్పు చేస్తున్నాను. దానికోసం అయితే పప్పు నానబెట్టేసుకున్నాను. నేను శనగపప్పు, తర్వాత వచ్చేసి కందిపప్పు, 2 కప్పుల కందిపప్పు తీసుకున్నాను అనుకోండి. ఇంత శనగపప్పు వేస్తాను, బాగుంటుంది. పప్పు కొంచెం లూజ్గా చేసుకోవాలి. అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, దోశతో తిన్నా, దేంతో తిన్నా బాగుంటుంది. నాకైతే దోశలకి ఈ మధ్య పల్లి చట్నీ దీనికి అసలు తినాలనిపించట్లేదు, అసలు తినాలన్న ఫీలింగ్ కూడా రావట్లేదు అనమాట. అయితే ఈరోజు ఏకాదశి తెల్లవారు అనమాట, ముక్కోటి ఏకాదశి తెల్లవారి. ఇంకా ఫాస్టింగ్ ఇవ్వాలంటే అన్నంతోనే తినేసేయాలి, అందుకని బియ్యం కడిగేసాను. పప్పు నానబెట్టేసి కర్రీ పొయ్యి మీద వేసేసి దేవుడు పూజ చేసేసుకున్నాను. దేవుడు అంతా క్లీన్ చేసేసి వచ్చాను. దీపాలన్నీ తీసుకొచ్చేసాను అనమాట. ఇటు కర్రీ పొయ్యి మీద వేసేసి 10-15 నిమిషాలు పూజ కూడా అయిపోతుంది. ఇటు కర్రీ కూడా ఉడికిపోతుంది. ఇదిగోండి, నేనంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం మెంతికూర కూడా వేసుకున్నాను, బాగుంటుంది. మెంతికూర కొంచెం మెంతులు, చిటికెడ మెంతులు వేసుకున్నాను, బాగుంటుంది. తర్వాత పాలకూరని సన్నగా చాప్ చేసుకొని పాలకూర వేసి ఈ యొక్క తాలింపులని మంచిగా మగ్గిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం ఉంది వాటర్గా, అదంతా పోయి డ్రై అవ్వాలి. ఆ స్టేజ్కి వచ్చాక మనం పప్పు వేసుకోవాలి. ఈ స్టేజ్లో నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. తాలింపులో వేయొద్దు అనమాట పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇంకా నాకు పాలకూరలో పచ్చిమిర్చితోనే ఇష్టం అనమాట, కారపొడి అస్సలు నచ్చదు. ఏమో ఇంట్లో అమ్మ వాళ్ళంటే ఎక్కువ కారం, పచ్చిమిర్చినే అలవాటు అనమాట, కారం తక్కువ. ఇక్కడికి వచ్చాక అన్నింటిలో కారం అలవాటు. ఎందుకంటే నాకు పాలకూరలు ఎందుకు మళ్ళీ మన చిన్నప్పటి తిన్న రుచి ఇప్పటికైనా మళ్ళీ అబ్బాలా తినాలనిపిస్తుంది కదా, అందుకని ఈ మధ్య మళ్ళీ పాలకూరలో పచ్చిమిర్చి వేస్ట్ చేసుకుని ఇష్టంగా తింటారు అనమాట, బాగుంటుంది. దీన్ని మంచిగా మగ్గనిద్దాము. ఇది మొత్తం మగ్గిపోయిన తర్వాత పప్పు వేసుకోవాలి. పప్పు వేసాక కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మాత్రమే మనం వాటర్ వేసుకోవాలి, అప్పుడే ఆ యొక్క పప్పుకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో దానికి మూత పెట్టేసుకుందాము. ఈ యొక్క గ్యాస్కి పెట్టకుండా మూత పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా మంచి డ్రై అయిపోతుంది. అదే ఆ సోప్తో ముడితే ఇదిగోండి అసలు షైనింగే లేదు, డల్ ఫినిషింగ్ ఉందన్నమాట. నేను ఆ బ్రాండ్ని నేనేమో డిస్కరేజ్ చేయట్లేదు, మనకు ఒకటి అలవాటు అయిపోయింది అనుకోండి, అలా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. ఇదిగోండి ఒకసారి కడగాలి. మనం ఎంత కడిగినప్పుడు మంచిగా అనిపిస్తే డ్రై అయిపోయిన తర్వాత చూస్తే అక్కడక్కడ సోప్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి కడుక్కొని వాడుకుందాం. పాలకూర అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ యొక్క పప్పులకి వెళ్ళి వాటర్ తీసేసాం. నేను ఆల్రెడీ 3 సార్లు పప్పును కడిగేసి వాటర్ నానబెట్టేశాను, వాటర్ వేసి. కాబట్టి ఇంకా వాటర్ పారిపోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఒక 1/2 అవర్ నుండి పప్పు నానుతా ఉంది కదా, దాంట్లో ఉండే పోషకాలన్నీ వాటర్లోకి వస్తాయి. కాబట్టి మనం పప్పు నానబెట్టేటప్పుడు ఒక 3-4 సార్లు కడిగేసి పారబోసేసి తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు ఏ వాటర్ అయితే వాడతామో ఆ వాటర్ పోసుకున్నాం అనుకోండి. ఇలా పప్పు తీసేసి పప్పు వేసేసుకున్న తర్వాత ఈ యొక్క వాటర్ పాడేయకుండా కర్రీకి ఇప్పుడు గ్రేవీ కావాలి కదా, గ్రేవీ కోసం వాటర్ వాడతాం కదా, వాటి ప్లేస్లో వీటిని కూడా వాడేసుకొని రిమైనింగ్ ఎక్సెస్ కావాలంటే మళ్ళీ ఇంకొన్ని నార్మల్ వాటర్ పోసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ పప్పులు కాకుండా పొట్టు పప్పులు ఉంటాయి చూడండి, ఆ పప్పులు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది తెలుసా. నెక్స్ట్ టైం నుండి అదే చేద్దాం అనుకుంటున్నాను. ఇసురు ఒకరు తెచ్చుకొని ఒక 10 కిలోలు తెచ్చుకున్నాం అనుకోండి, కందులు, శనగలు, పెసర్లు మంచి ఇంట్లోనే ఇసురుకొని తినొచ్చు. ఆ టేస్ట్ అలవాటు అయినాక ఈ టేస్ట్ అస్సలు తినబుద్ధి కాదు. లేకపోతే పెళ్ళైన కొత్తలు అసలు కర్రీ నచ్చకపోయేది, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ యొక్క పొట్టు పప్పులే అలవాటు కదా, పంట పప్పులే. ఈ యొక్క మిషన్ మేడ్ మొత్తం పైన అంతా పాలిష్ అంతా పోయిన తర్వాత ఆ టేస్ట్ పోతుంది. అమ్మ మంచి ఇసురవుతుల్లో ఇసురుతుండే, కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, శనగపప్పు అయినా, మినప్పప్పు, అన్ని పప్పులు ఇసురు చేస్తుండే, మంచి అనిపిస్తుంది. సో దీనిలో వాటర్ పోయిన తర్వాత మగ్గిస్తాము. ఓకేనా. ఇదిగోండి దేవుడి సామాన్లన్నీ తోమేశాను. నేనంటే సోప్ ఇంతకు చూపించాను కదా, ఎక్సో తర్వాత అగరబత్తి పౌడర్, ధూపం పౌడర్ ఉంటుంది కదా, ఇదిగోండి ధూపం పౌడర్, అగరబత్తి పౌడర్, వీటిని వేసేసి తోముతాను. ఇదిగోండి ఒక్కటి కడిగేసా చూడండి,
ఎంత మంచిగా నీట్గా మెరుస్తూ ఉందో. దీనికోసం పీతాంబర్ కూడా అవసరం లేదు, ఏదైనా కొన్నిటికి ఇది కొంచెం మరకలు అవుతాయి అనమాట. 2 రోజులు 3 రోజులకి దీన్ని ఈ రెండింటిని మాత్రం ఇప్పుడు ఇట్లా తోమితే పోలే అనుకుని అప్పుడు కొంచెం అంటే కొంచెం చేతికి పీతాంబర్ అంటించుకొని చేసేస్తాం. ఇవన్నీ కడిగేసుకుందాం ఓకేనా. నిన్న ముక్కోటి ఏకాదశి కదా, పిండి దీపం పెద్ద అఖండ దీపం లాగా పెట్టుకున్న. మార్నింగ్ 6 o'clock పెడితే ఈవినింగ్ 4 o'clock దాకా ఉంది తెలుసు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇవేమో ఈవినింగ్ వరకు ఉంటాయి, మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు కూడా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనము వాటర్ ఉన్నాయి కదా మిగిలినవి, అడుగు కొంచెం పప్పు కూడా ఉంటుంది. తర్వాత ఇంకా మనకి వాటర్ కావాలి అనుకుని కొంచెం వాటర్ వేసుకుని అయితే ఇంకొంచెం వాటర్ వేస్తాను. వేసి ఉడకబెట్టేసి నేనైతే కొంచెం లూజ్గానే పప్పు తింటామన్నమాట, గట్టిగా తినాం అస్సలు, పప్పు గట్టిగా నచ్చదు. దిగున తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందాము. వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఏది వేస్ట్ చేయొద్దు అని నా ఫీలింగ్. రైతు ఆ ఒక్క 2 పప్పు గింజలు చేయాలంటే ఆ రైతు ఎంతో కష్టపడితే కానీ ఒక్క కాయ కూడా కింద పడిపోకుండా చేస్తారు. దానికి విజిల్ పెట్టేసుకుందాము. ఇదిగోండి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. అట్లా అన్నం కూడా పెట్టేస్తాను. అన్నం పెట్టేసి పూజ అయిపోయేలోపు అన్నం కర్రీ అయిపోతుంది. అఖిల్కి స్కూల్కి కూడా టైం అయిపోతుంది. అఖిల్కి బర్త్డే కోసం అని బ్యానర్స్ అట్లా కొనుక్కొద్దాం అనుకున్నాము. ఈరోజు పోవాలి, ఇంకా 2 days ఉందంటే. రేపు ఫస్ట్ 3rd రోజే బర్త్డే, January 3rd. అందరు న్యూ ఇయర్ వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమైతే న్యూ ఇయర్ అని ఎప్పుడు ఫీల్ అవ్వము, హ్యాపీగా January 3rd అంటే ఇష్టం అన్నమాట. ఇంకోటి అన్నీ తోమేసుకున్నాను, చెప్పాను కదా. వీటికి మాత్రం పీతాంబర్ పెడతానేసి పీతాంబర్ పెట్టేసుకున్నాను. ఇక రాగివి కొంచెం మరకలు అనిపిస్తే వాటికి తోమేస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. కానీ నేను దీంట్లో ఒక మిస్టేక్ చేశాను. ఏంటో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. నేను ఏదో చిరాకులో పసుపు వేయడం మర్చిపోయాను. ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో మనసులో అదే బాధపడుతూ దానికోసమే ఆలోచిస్తూ ఇదిగోండి చేతి కూడా కట్ చేసుకుని చాలాసేపు ఆయిల్ పోతుంది ఒంట్లోకి, రక్తం పోయింది. ఇంకా పప్పు అయిపోయింది, అన్నం అయిపోయింది. అన్నము పప్పు తినేద్దాం. ప్లేట్ కూడా రెడీ, మా చెల్లి పోల్ రెడీ.